బంగ్లాదేశ్లో అవామీ లీగ్ నేతల వరుస మరణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఆ దేశంలోని ప్రముఖ హిందూ రాజకీయ నాయకుడు మాజీ మంత్రి రమేష్ చంద్రసేన్ శనివారం పోలీస్ కస్టడీలో ఉండగానే మృతి చెందారు. షేక్ హసీనా ప్రభుత్వంలో 2009 నుండి 2014 వరకు నీటి వనరుల శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన ఏకంగా 5 సార్లు ఎంపీగా ఎన్నికై ప్రజల్లో మంచి గుర్తింపు పొందారు. దీనాజ్పూర్ జైలులో ఉన్న ఆయన తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో శనివారం ఉదయం 9:10 మెడికల్ కాలేజీకి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరిన కొద్దిసేపటికే అంటే 9:29 ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు. వృద్ధాప్యంతో పాటు పలు ఆరోగ్య సమస్యలు ఉన్న రమేష్ కు మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం కనీస వైద్య సదుపాయాలు కల్పించలేదని కుటుంబ సభ్యులు, మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. రమేష్ చంద్రసేన్ మృతి వెనుక లోతైన కుట్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయనపై హత్య కేసుతో సహా మరో 2 కేసులు నమోదు చేసిన ప్రభుత్వం అరెస్టు సమయంలో ఆయనతో అత్యంత అమానవీయంగా ప్రవర్తించారని విమర్శలు వస్తున్నాయి. 2024 ఆగస్టులో ఆయనను పశువులను కట్టే తాళ్లతో చేతులు కట్టి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాల దృష్టిని కూడా ఆకర్షించింది. ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వ హయాంలో ఇప్పటి వరకు 5 అవామీ లీగ్ ముఖ్య నేతలు కస్టడీలోనే అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే రమేష్ చంద్రసేన్ మరణాన్ని కస్టోడియల్ హత్యగా అభివర్ణిస్తూ ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. హిందూ నేత కావడంతో ఈ అంశం భారత్లోనూ చర్చనీయాంశంగా మారింది. రమేష్ మృతిపై నిష్పక్షపాత విచారణ జరపాలని పలు హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బంగ్లాదేశ్లో మైనార్టీ నేతలపై జరుగుతున్న ఇటువంటి దాడులు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని విశ్లేషకులు భావిస్తున్నారు. జైలు అధికారులు సరైన సమయంలో స్పందించి ఉంటే ఆయన ప్రాణాలు దక్కేవని, ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం వల్లే ఈ విషాదం జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. అవామీ లీగ్ శ్రేణులు తమ నేత మృతికి నిరసనగా పలు చోట్ల నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ ఘటనతో బంగ్లాదేశ్ రాజకీయ ఉద్రిక్తతలు మరోసారి గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.